గంగమ్మ జాతర అన్నారు కదా, ఇక్కడ నిజంగానే తండోపతండాలుగా వస్తారు. డిఎస్పీ ఉన్నాడు కదా, ఆయన పుష్ప 2 కి తీశారు కదా, సుకుమార్ తీసిండా, అల్లు అర్జున్ తీసిండా, ప్రొడ్యూసర్ తీసిండా, మరి లేక ఆయన డిఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రపంచంలో ఢీ కొట్టిన ఆయన వీరుడు సాంగ్స్ లలో ఆయన అహంకారం అంటావా? ఎవరు అహంకారం? డిఎస్పీ గారు అహంకారంతో పోయిందా లేకపోతే ఒకేలా డిఎస్పీని తీసి ఉంటే ఆ ప్రమోషన్ కి ఎందుకు వెళ్తాడు? పోయి మరి జనాభాకి మెసేజ్ ఇచ్చిండు అంటే నేను మాత్రం చూడలే అనుకో, అంటే మీడియాలల్లో తమిళనాడులో వస్తుంది తీసిల్లని, ఇది నిజమా అబద్ధమా లేకపోతే పుష్ప 2 రేంజ్ పెంచాలని క్రియేట్ చేసిల్లా? అట్లయితే ఏముండదు అన్న. డిఎస్పీ మార్క్ మన అందరు తెలిసిందే, బీజిఎమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏదన్నా కానీ మన ట్రైలర్లో కానీ టీజర్లో కానీ గ్లిమ్స్లో కానీ ప్రతి దాంట్లో కానీ కిస్సాక్ సాంగ్లో కానీ కనబడుతుంది కదా. డిఎస్పీ తీసి ఉంటే ఎందుకు అంటే అవన్నీ ఉండవు కదా. ప్రతి ఒక్క తమిళలో వస్తుంది డిఎస్పీ తీసిల్లా అని, మరి ఆ సీన్ మరి రేంజ్ని పెంచుకుంటుల్లా వాళ్ళు. అరే ఎన్నిసార్లు చెప్పాలి అన్న మీకు మీడియా వాళ్ళు ఎందుకు అన్న ఇంత దారుణంగా తయారవుతున్నారు? ఎందుకు వై అంటే పెంచుకోవడానికి అసలు అన్న ఇటీను పుష్పకు ఎవరు పెంచే అవసరం లేదు. నేనైతే డిఎస్పీ గారు తీసిల్లని పబ్లిక్ అంటున్నారు, మరి తీసినోడైతే ఎందుకు వచ్చినా నేను అంటున్నా. మీడియా నేను అదే అంటున్నా బ్రో, తీస్తే రాడు కదా, తీస్తే ఎందుకు వస్తారు ప్రమోషన్ కి? అంటే వీళ్ళు ఐపు పుష్ప 2 ఐపు పెంచుకోవాలని ఇప్పుడు ఎవరు చెప్తాం పుష్ప 2 ఐపు పెంచే అవసరమే లేదు నేను అనేది. అంతే అంటావా? మనం చూస్తున్నాము అదర్ లాంగ్వేజ్ లో కూడా మామూలు ప్రమోషన్ చేసిన ఈవెంట్స్ చాలా లక్షల మంది వస్తున్నారు జనాలు. తెలుగులో పెడితే ఈవెంట్ ఎలాంటి స్పందన వస్తుంది, ఎలాంటి జనాలు పబ్లిక్ ఎలా వస్తారు అన్న? మన తెలంగాణ అదర్ కంట్రీస్ కి అంత వచ్చారంటే ఇక్కడ జాతరనే గంగమ్మ జాతర అన్నారు కదా, ఇక్కడ నిజంగానే తండోపతండాలుగా వస్తారు. అంటే తెలుగులో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మనం చూసాం ప్రీవియస్ గా సలార్ కానివచ్చు, కొన్ని సినిమాలు ప్రమోషన్ లేకుండానే ఇరగొట్టేసాయి. అదే కోవలో ఉందనుకోవచ్చా పుష్ప జీరుల్? ఉంటదన్న, పక్క ఉంటది. ఎందుకంటే బయట నేను ఒక్కడే చెప్తున్నా, బయట దేశాలకు అంతనే ఆదరిస్తున్నట్టు ఇక్కడ ఈజీగా ఆదరిస్తారు. ఆ నమ్మకంతో కదా అక్కడ తీసేది. ఇక అన్న సినిమానే వస్తుంది, ఈవెంట్ అవసరమే లేదు మనకని నేను అంటున్నా ఒక ఫ్యాన్ గా. అయితే మనం ఊహించలేమన్నా, ఎక్కువనే వస్తుంది. పాత సినిమాల కన్నా రికార్డ్ అయితే తీస్తుంది అని అనిపిస్తుంది నాకైతే. ఓకే, చూస్తున్నాము ఎక్కడైనా పుష్పరాజ్ ఫేవర్ నడుస్తుంది, రికార్డులు క్రియేట్ చేస్తారు ఈ సినిమాతో. ఎవరు అంచెలా అందం అన్న. పుష్ప అంటే ఫ్లవరా ఫైరా? ఫైర్ అయినా వైల్డ్, డైరెక్ట్ వైల్డ్ అంటే